రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే తిరుమల లడ్డు ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు పెంచింది. వైఎస్ఆర్సీపీ హయాంలో టీటీడీదే ఈవోగా పనిచేసిన ధర్మేందర్ రెడ్డిని విచారించింది. ఉదయం 10 గంటల నుండి రాత్రి 7 గంటల 15 నిమిషాల వరకు మధ్యలో గంట సేపు భోజన విరామం మినహా సుమారు 8 గంటల 15 నిమిషాల పాటు విచారణ సాగింది. డీఐజీ మురళీ రాంబా ఆధ్వర్యంలో అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ధర్మారెడ్డి కొన్నిటికి సరళంగా సమాధానమిస్తే మరికొన్నిటికి మౌనం వహించారు. నేడు కూడా విచారణ కొనసాగుతుందని సిట్ అధికారులు తెలిపారు. ఇప్పటికే కల్తీ నెయ్యి కేసులో అరెస్టు బెయిల్పై విడుదలైన భోలే బాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్లను సిట్ అధికారులు విచారించారు. లడ్డూలకు కల్తీ నెయ్యి వేస్తున్నప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించగా హైకమాండ్ ఒత్తిడితోనే అనుమతించాల్సి వచ్చిందని ధర్మారెడ్డి జవాబు ఇచ్చినట్లు సమాచారం. ఎవరా హైకమాండ్ అని అడిగినప్పుడు మాత్రం సమాధానం ఇవ్వలేదని తెలుస్తుంది. గతంలో టీటీడీ ప్రత్యేధికారిగా ఉన్నారు కదా, మరి బాధ్యతగా ఎందుకు వ్యవహరించలేదని సిట్ అధికారులు ప్రశ్నించగా 2019లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని బదిలిచ్చారు. ఆగస్టులో తిరుపతి జిల్లా పునబాకలోని శ్రీ వైష్ణవి ఉత్తరప్రదేశ్లోని ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ భోలే బాబా డైరీ ట్యాంకర్లు క్యాన్ల ద్వారా సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ ఉన్నట్లు మైసూరులోని సిఐటిఆర్ఐ ల్యాబ్ నివేదిక ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని సిట్ అధికారులు ప్రశ్నించగా ధర్మారెడ్డి మౌనంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అయితే అందిస్తారు. చెప్పండి సుధీర్, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఫాతిమా. ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు తయారీ నెయ్యిలో కల్తీ ఉన్నటువంటి కేసులో విచారణలో భాగంగా అధికారులు మరింత వేగవంతం చేసినట్టు కూడా స్పష్టమవుతుంది. ఇప్పటికే పలువురు వ్యక్తులంతా కూడా అదుపులో తీసుకుని విచారణ చేయడం, అలాగే కేసులు కూడా నమోదు చేసి కోర్టుకు పంపించడం కూడా జరిగింది. అయితే ఇది వరకు చూసుకున్నట్టయితే మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి, అప్పట్లో మాజీ పిఏ అయినటువంటి చిన్నప్పను కూడా అదుపులో తీసుకున్న తర్వాత సిట్ కస్టడీలో విచారణ చేపట్టాక దాదాపు కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా వెలుగు చూశారు. దాదాపు 9 మంది పేర్లు కూడా చెప్పినట్టు కూడా తెలుసు. అయితే వీళ్ళంతా కూడా గోప్యంగా ప్రస్తుతానికి ఒక్కొక్కరిని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి కూడా నోటీసులు జారీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటివరకు వస్తున్నటువంటి వార్తలు. అయితే గతంలో ఏదైతే ఈ యొక్క వైసీపీ హయాంలో నెయ్యి కల్తీ జరిగినటువంటి సమయాన్ని ఉన్నటువంటి ఈ యొక్క అదనపు ఏవో ఎవరైతే ఉన్నారో ధర్మారెడ్డి గారు, వీళ్ళకి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. సిట్ అధికారులు విచారణకు హాజరవ్వాలని చెప్పడంతో అలిపిరి సమీపంలోని సిట్ కార్యాలయానికి నిన్న ఉదయం అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క సిట్కి సంబంధించినటువంటి ఐజీ పూర్తిగా ప్రశ్నలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే మధ్యాహ్నం భోజనం విరామం తర్వాత తిరిగి కూడా ఆయన యొక్క విచారణ కొనసాగించారు. మొత్తం 2 రోజుల పాటు ఈ విచారణ ఈ రోజుతో పాటు కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే కీలకమైనటువంటి ప్రశ్నలకు అడగడంతో కొన్నిటికి ప్రశ్నలకు జవాబు చెప్పినటువంటి ధర్మారెడ్డి కొన్నిటికి మౌనం వహించారని కూడా తెలుస్తుంది. అయితే అప్పట్లో ఉన్నటువంటి ఏదైతే ఈ కల్తీ నెయ్యి సరఫరా చేసినటువంటి భోలే బాబా కంపెనీ కావచ్చు, అలాగే ఏఆర్ డైరీ కావచ్చు, వీళ్ళ డైరెక్టర్లతో కూడా ప్రతినిధులతో ఎందుకు సంప్రదింపులు జరిపారు అనేటువంటి నేపథ్యంలో
ప్రశ్న కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అప్పట్లో ఈ యొక్క ల్యాబ్ టెస్టింగ్ మైసూరులో ఉన్నటువంటి ల్యాబ్ పంపించిన తర్వాత దీనిలో నెయ్యిలో కల్తీ జరిగిందన్నటువంటి వాస్తవాలను వెలుగు వచ్చాక దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోకుండా అప్పుడు కొనసాగుతున్నటువంటి కంపెనీల దగ్గరే సరఫరాలు చేపించాలన్నటువంటి వర్షాలు ఈ యొక్క ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. అయితే అప్పట్లో ఉన్నటువంటి కొందరు అధిష్టానం ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి చెప్పడంతో మౌనం వహించాల్సి వచ్చింది అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారని కూడా మనకి వాళ్ళు విధాలుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ యొక్క డైరీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, అలాగే ఇంకా తిరుమలకు సంబంధించి పోర్టులో విధి నిర్వహణలో ఉన్నటువంటి వారు కావచ్చు, ఈ నెయ్యి సరఫరా వచ్చేటువంటి విభాగానికి కూడా పూర్తిగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కరిని కూడా విచారణలో భాగంగా విచారణ చేశారు. అయితే కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా గతంలో ఉన్నటువంటి చైర్మన్ ఎవరైతే వైవి సుబ్బారెడ్డి ఉన్నాడో ఆయన పిఏ అయినటువంటి మాజీ పిఏ అయినటువంటి చిన్నప్పని అదుపులో తీసుకున్న తర్వాత చాలా వరకు విషయాలు ఈ యొక్క కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వెలుగు చూడడము, ఏదైతే అప్పట్లో ఉన్నటువంటి బోలేబాబా కంపెనీ వీటికి పర్సంటేజ్ మాట్లాడుకుని 25% వరకు మాట్లాడుకుని తన వ్యక్తిగత ఖాతాలో ఇవ్వాలనేటువంటి నేపథ్యంలో కంపెనీ ఇవ్వడము, అలాగే టెండర్లకు పిలుపునిచ్చినప్పుడు ఏ ఒక్క కంపెనీ లేకుండా కేవలం ఈ కంపెనీలు మాత్రమే అప్పట్లో అనుమతులు ఇవ్వడము, ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర భారీ మొత్తంలో ముడుపులు కూడా తీసుకున్నట్టు కూడా ఆధారాలతో కూడా సిట్ అధికారులు వెలుగు తీశారు. అయితే దీనికి సంబంధించి ఇతను ఒకటే కాకుండా తనతో పాటు 9 మంది పేర్లు కూడా ఇచ్చారన్నారు. అయితే ఆ 9 మంది ఎవరుంటారు అనేటువంటి కోణంలో ఇప్పటి వరకు కూడా మనకి బయటికి రాలేని పరిస్థితి. అయితే మొదటి మీద ఒక్కొక్కరిని అప్పుడు ఉన్నటువంటి అదనపు ఈవో కావచ్చు, అలాగే మాజీ చైర్మన్ కూడా తొందరలో నోటీస్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంది వైవి సుబ్బారెడ్డికి. ప్రస్తుతానికి అదనపు ఈవో ఎవరైతే ధర్మారెడ్డి ఉన్నారు ఈయన హయాంలోని ఇవన్నీ జరిగాయి. ఎందుకంటే తిరుమల పుణ్యక్షేత్రానికి సంబంధించి ప్రధానమైనటువంటి కీలక పాత్ర అనేది ఈవో ఫైనల్ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా ఈవో ఎందుకంటే ఏ ఒక్క కొనుగోలు చేయాలన్నా టెండర్లు పెట్టాలన్నా పాలక మండలి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు చైర్మన్ అధ్యక్షతన జరిగినప్పటికీ బోర్డు మెంబర్ల సమక్షంలో జరిగినప్పటికీ ఈ యొక్క నిర్ణయాలు తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఆ యొక్క స్థానంలో ఉన్నటువంటి ఈవో. అప్పట్లో ఈవోగా ఉన్నటువంటి ఈవో స్థానంలో ఉన్నటువంటి అదనపు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకే ఇవి జరిగినాయి. అయితే ఇంత కల్తీ జరుగుతుందన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ దాన్ని ల్యాబ్ టెస్టింగ్ పంపించిన తర్వాత కూడా నిర్ధారణ అయినప్పటికీ అవి అలాగే కొనసాగించడం పట్ల పూర్తి స్థాయిలో ఈరోజు సిట్ అధికారులు అయితే ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. అడిగిన దానికి కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పి కొన్నిటికి మౌనం వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు 2వ దఫా విచారణ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఈరోజు తీసుకున్నట్టయితే దీంట్లో అసలు కీలకమైనటువంటి పాత్ర అనేది ఒక్కరు కాదు, చాలా వరకు కూడా ప్రముఖంతా కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేవలం ఒక వైవి సుబ్బారెడ్డి లేదంటే వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నటువంటి పిఏను లేదంటే ధర్మారెడ్డి ఇటువంటి వాళ్ళు కాకుండా ఇవన్నీ కూడా ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసినటువంటి చర్యను కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క సరఫరా రావడానికి బోర్డు ఆధీనంలో అనుమతి ఇవ్వడము, అనుమతి ఇచ్చిన తర్వాత అధ్యక్షతన అలాగే కార్యనిర్వహణాధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళ సమక్షంలో ఇచ్చేటువంటి ఆర్డర్స్ మేరకు ప్రొసీడింగ్ మేరకు టీటీడీకి సప్లై చేసేది. గతంలో కూడా ఇటువంటి పొరపాట్లు ఏమైనా జరిగాయన్నటువంటి కోణంలో కూడా ఆ సిట్ అధికారులన్నీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఈ యొక్క కల్తీ నెయ్యే కాకుండా పలు రకాల ఆరోపణలు అయితే గత వైసీపీ పాలనలో ఉన్నటువంటి అధికారులు అలాగే ఈ యొక్క పాలక మండలి పైన కూడా పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా ఈ రోజు దేశ రాష్ట్ర ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ యొక్క ప్రతి ఒక్క అంశాలన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ రోజు 2వ విచారణలో సిట్ అధికారులు ధర్మారెడ్డిని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్ ఫర్ ద అప్డేట్.